సువార్త సేవ చేసేవాడైనా, సువార్త విని రక్షింపబడిన వాడైనా ఏ స్థాయికి రావాలంటే వాడు ఎటువంటి త్యాగము తన జీవితంలో, ఎటువంటి సమర్పణ తన జీవితంలో కలిగి ఉండాలంటే ఇంతగా సేవించడము, ఇంతగా తగ్గించుకోవడము, ఇంతగా దేవునికి లోబడడం, ఇంతగా దేవునికి అర్పించడం అవసరమా అని లోకం నిన్ను ప్రశ్నించేది ఉండాలి. నీ బంధువులు నిన్ను అడగగలగాలి, ఇంతగా దేవునికి లోబడడం అవసరమా? ఇంతగా దేవునికి సమర్పించుకోవడం అవసరమా? ఇంతగా త్యాగం చేయడము అవసరమా? ఇంతగా దేవుని కోసము సమయమైన, ధనమైన, బలమైన ఇవ్వడము అవసరమా? సువార్త విని రక్షించబడిన ప్రతి విశ్వాసి ఏ విధమైన సమర్పణ కలిగి ఉండాలి, ఏ విధమైన తగ్గింపు కలిగి ఉండాలి, ఏ విధంగా దేవుని వెంబడించాలంటే లోకము, బంధువులు, స్నేహితులు, ఇరుగు పొరుగు వారు, భార్య, భర్త, పిల్లలు అందరూ నోరు తెరవాలి. అరే ఇంత సమర్పణ, ఇంత తగ్గింప, ఇంతగా నీ ధనమును దేవుని కోసం ఇస్తావా? ఇంత ఇవ్వడం అవసరమా అని నీ కుటుంబ సభ్యులు అడగగలగాలి. ప్రతి ఆదివారం పోతారండి దేవుని మందిరానికి, ఆదివారం కూడా వానికి వింతనే. ఇంతగా ప్రతి గృహ కూడికకు వెళ్ళడం అవసరమా?